హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీనాక్షియే తన కన్న తల్లి అని గుండె పగిలే నిజం తెలుసుకొని మీనాక్షి కాళ్ళు పట్టుకొని క్షమాపణలు చెప్పిన పల్లవి సంతోషంలో అవని చక్రధర్. అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే పల్లవి మీనాక్షి చక్రధర్లతో చాలా తప్పుగా మాట్లాడుతుంది. మీనాక్షిని ఎంతగానో అవమానిస్తుంది. మిమ్మల్ని ఇలా చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. మా మామ్ స్థానంలో ఈ మీనాక్షి ఉండడం నేను భరించలేకపోతున్నాను. మా మామ్ జీవితాన్ని అన్యాయం చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టను, ముఖ్యంగా నిన్ను. నీకు నరకం అంటే ఎలా ఉంటుందో నేను చూపిస్తాను అని పల్లవి అయితే మీనాక్షితో మాట్లాడుతూ ఉంటుంది. అది చూసి చక్రధర్ మీనాక్షి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. పల్లవి ర్యాష్గా మాట్లాడి ఆవేశంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. పల్లవి వెళ్ళిపోయిన తర్వాత ఇక చక్రధర్ ఏడుస్తున్న మీనాక్షిని ఓదార్చుతూ ఉంటాడు. మీనాక్షి, పల్లవి అన్న మాటల గురించి పట్టించుకోకు అని అంటూ ఉంటే, లేదండి, పల్లవి ఎంత బాధలో అలా మాట్లాడుతుందో నేను అర్థం చేసుకోగలను. పల్లవి అన్న దాంట్లో తప్పేముంది? నేను నా మానాన అక్కడే ఉండిపోతే సరిపోయేది. మళ్ళీ ఇక్కడికి వచ్చి మీ జీవితంలోకి వచ్చి మీకు రాజేశ్వరికి మధ్య దూరం పెంచాను. నా వల్లే ఈరోజు మీరు రాజేశ్వరికి దూరం అయ్యారు, రాజేశ్వరి మీకు దూరం అయ్యింది అని ఇక మీనాక్షి బాధపడుతూ ఉంటుంది. మీనాక్షి, బాధపడకు అని అంటూ ఉంటే, లేదండి, ఏ తల్లైనా తన కూతురు తెలుసో తెలియకో ఏదైనా చిన్న మాట అంటే తట్టుకుంటుంది, కానీ కోప్పడదు అని అంటూ ఉంటే చక్రధర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి మీనాక్షి, ఏమన్నావు అని అంటూ ఉంటే, అవునండి, మీరు విన్నది నిజమే. పల్లవిని నేనెప్పుడూ కూడా పరాయి దానిలా చూడలేదు. అవనిలాగే పల్లవి కూడా నా కన్న కూతురనే అనుకున్నాను. ఎందుకో తెలీదండి, పల్లవిని చూసిన మొదటి రోజు నుండే పల్లవి కూడా నా కూతురు అయ్యుంటే బాగుండు అని నా మనసుకి ఎప్పుడూ అనిపించేది. ఎవరు అవునన్నా కాదన్నా పల్లవి నన్ను ఎంత ద్వేషించినా సరే పల్లవి నాకు కూతురుతో సమానం. అవనితో సమానంగా పల్లవిని ప్రేమిస్తాను, పల్లవిని కూతుర్లా చూసుకుంటాను అని మీనాక్షి అంటూ ఉంటే చక్రధర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక మీనాక్షి, మీరు పల్లవి ఏదో మాట్లాడిందని బాధపడకండి అని చెప్పి మీనాక్షి ఇంట్లోకి వెళ్తుంది. మీనాక్షి అలా మాట్లాడడం చూసి చక్రధర్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. మీనాక్షికి పల్లవియే తన కన్న కూతురు అనే నిజం తెలియకపోయినా పల్లవిని ప్రాణంగా కన్న కూతురుతో సమానంగా ప్రేమిస్తుంది. కానీ పల్లవి మాత్రం అర్థం లేని ఆవేశంతో తల్లి లాంటి మీనాక్షిని వయసులో పెద్దది అని కూడా చూడకుండా ఎంతగానో అవమానిస్తుంది. అయినా పల్లవి అలా మాట్లాడడానికి, అలా ప్రవర్తించడానికి నేనే కారణం. చిన్నప్పటి నుండి పల్లవికి గారాబం చేసి నేనే పల్లవి అలా తయారయ్యేలా చేశాను అని చక్రధర్ అయితే బాధపడుతూ ఉంటాడు. పల్లవి కోపంగా గదిలోకి వెళ్ళేసరికే కమల్ అయితే పల్లవి గురించే ఆలోచిస్తూ ఉంటాడు. పల్లవి గదిలోకి వెళ్ళగానే కమల్ పల్లవి వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. అది చూసిన పల్లవి, ఏంటి బావా అలా చూస్తున్నావేంటి అని అంటూ ఉంటే, నాకు నీ మీద ఎందుకో అనుమానంగా ఉంది పల్లవి అని అంటాడు. ఇక పల్లవి షాక్ అయిపోయి, ఏ విషయంలో బావా అని అడగగానే, అదే ఆ సుబ్బారావు వాళ్ళు కోర్టుకు రాకుండా వాళ్ళని కిడ్నాప్ చేసి రౌడీలని మరి కాపలా పెట్టాల్సిన అవసరం ఎవరికుంటుంది అని అనగానే పల్లవి షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఈ తింగరోడు కనిపెట్టేశాడా ఏంటి, ఇప్పుడెలా అని కంగారు పడుతూ, లేదు బావా, వాళ్ళకి నాకు ఏంటి సంబంధం అని అంటూ ఉంటే, చూడు, ఇది నా అనుమానం మాత్రమే. ఆ సుబ్బారావు వాళ్ళు
కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్తే జరిగే నష్టం నీకే. అందుకే నువ్వే కావాలని వాళ్ళని కిడ్నాప్ చేసి రౌడీలని కాపలాగా పెట్టావని నా అనుమానం నిజమే అని తేలియాలి. అప్పుడు నీకుంటుంది ఆడదానివని కూడా చూడను అని కమల్ పల్లవికి వార్నింగ్ ఇస్తూ ఉంటే పల్లవి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక పల్లవి చాలా టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. వామ్మో, వీడు నా గురించి తెలుసుకుంటే నేనే వాళ్ళని కిడ్నాప్ చేశానని కమల్కి తెలిసిపోతే నా పరిస్థితి ఏంటి? లేదు, అలా తెలియడానికి వీల్లేదు. తెలిసేలోపే ఈ మీనాక్షిని ఏదో ఒకటి చెయ్యాలి, దీన్ని అడుగడుగునా అవమానించాలి అని పల్లవి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే ఇక పల్లవి భానుమతి హాల్లో ఉండగా ఇంతలోనే పల్లవి ఫ్రెండ్స్ ఇద్దరైతే అక్కడికి వస్తారు. గుమ్మంలో నిల్చొని పల్లవి అని పిలుస్తూ ఉంటారు. ఇక అది చూసిన పల్లవి అక్కడ తన ఫ్రెండ్స్ ఉండడం చూసి ఒక్కసారిగా సంతోషపడుతుంది. మీరా, రండే, ఏంటి ఇన్ని రోజుల తర్వాత వచ్చారు, రండి కూర్చోండి అని ఇక పల్లవి వాళ్ళకి మర్యాదలు చేస్తుంది. ఇక వాళ్ళు అక్కడ కూర్చోగానే ఇక పల్లవి తన ఫ్రెండ్స్ని అయితే భానుమతికి పరిచయం చేస్తుంది. ఇక పల్లవి వాళ్ళతో మాట్లాడుతూ, ఏంటే సడన్గా ఎప్పుడు లేంది మా ఇల్లు వెతుక్కొని మరి ఇక్కడికి వచ్చారేంటి అని అడగగానే ఇక పల్లవి ఫ్రెండ్స్ అయితే పల్లవితో మాట్లాడుతూ ఉంటారు. సారీ పల్లవి, మీ అమ్మగారు చనిపోయారని మాకు రీసెంట్గానే తెలిసింది. అందుకే నిన్నొకసారి కలిసి వెళ్దామని మీ ఇంటికి వెళ్ళాము. నువ్వు ఇక్కడున్నావని చెప్తే నీతో మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాం పల్లవి. నిజంగా రాజేశ్వరి ఆంటీ గారు చనిపోయారంటే నమ్మలేకపోతున్నాము అని అంటూ ఉంటే పల్లవి భానుమతి చాలా బాధపడుతూ ఉంటారు. ఇక అప్పుడే పల్లవి ఫ్రెండ్స్, అయినా ఆంటీ ఎలా చనిపోయారు పల్లవి అని అనగానే ఇక పల్లవికి చాలా కోపం వస్తుంది. ఎదురుగా మీనాక్షినే కనపడుతూ ఉంటుంది. కొంతమంది మా అమ్మని చూసి ఓర్వలేక మా అమ్మని కావాలనే చంపేశారు అని అంటూ ఉంటే ఆ మాటలు విని మీనాక్షి చాలా బాధపడుతూ ఉంటుంది. అదేంటే, మరి మీ అమ్మని చంపిన వాళ్ళని నువ్వు ఊరికే ఎలా వదిలిపెట్టావు? అరెస్ట్ చేయించి వాళ్ళకి శిక్ష పడేలా చేయాలి కదా అని అంటూ ఉంటే నేను అలాగే అనుకున్నానే, కానీ వాళ్ళ టైం బాగుండి కోర్టులో నిర్దోషులుగా బయటికి వచ్చారు అని అంటూ ఉంటే అదేలాగే మీ అమ్మని చంపి బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారన్నమాట అని అంటూ ఉంటే లేదే, అలా ఎప్పటికీ జరగనివ్వను. మా మామ్ని నాకు దూరం చేసిన వాళ్ళని నేనెలా ప్రశాంతంగా ఉండనిస్తాననుకుంటున్నారు అని అంటూ ఉంటే అవును పల్లవి, నీ గురించి మాకు తెలీదా? చిన్నప్పటి నుండి నువ్వు ఎవరి మీదనైనా పగపట్టి రివెంజ్ తీర్చుకోవాలి అంటే తీర్చుకునేంత వరకు వదిలిపెట్టవు. అది మాకు తెలుసు కదా. వాళ్ళెవరో కానీ వాళ్ళకి నువ్వు మాత్రం ఖచ్చితంగా బుద్ధి చెప్తావు అని వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడుతూ ఉంటే ఇక మీనాక్షి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడే మీనాక్షి లోపలికి వెళ్తూ ఉంటే పల్లవి ఎలాగైనా మీనాక్షిని అవమానించాలి అని ఏయ్ ఇలా రా అని పిలుస్తుంది. అది విన్న మీనాక్షి షాక్ అయిపోయి చూస్తూ ఉంటే ఏయ్ నీకే చెప్పేది, ఇలా రా అని అనగానే మీనాక్షి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి మా నలుగురికి కాఫీ కలుపుకొని తీసుకురా అని చెప్పగానే ఇక మీనాక్షి అలాగే అని కిచెన్లోకి వెళ్ళి పల్లవికి భానుమతికి పల్లవి ఫ్రెండ్స్ ఇద్దరికి కూడా కాఫీ కలుపుకొని తీసుకువస్తుంది. మీనాక్షి కాఫీ తీసుకొచ్చి పల్లవికి ఇస్తూ ఉంటే ఏంటి ముందు గెస్ట్లకు ఇవ్వాలని తెలీదా అని కసురుకుంటుంది. ఇక మీనాక్షి సరే అని పల్లవి ఫ్రెండ్స్కి కాఫీ ఇస్తుంటే కావాలనే పల్లవి మీనాక్షి కాలుని అడ్డు పెడుతుంది. దాంతో మీనాక్షి కాలు స్లిప్ అయిపోయి అక్కడే కాఫీ కింద పడిపోతుంది.
పల్లవి ఫ్రెండ్స్ పైన కూడా కాఫీ పడుతుంది. అది చూసి పల్లవి, భానుమతి, పల్లవి ఫ్రెండ్స్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక వాళ్ళ ముందు మీనాక్షిని అవమానించాలి అని, కళ్ళు కనిపించట్లేదా, పని చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని, పని చేయాలని తెలీదా అని కోపంగా మాట్లాడుతూ ఉంటే పల్లవి ఫ్రెండ్స్ ఎవరు పల్లవి ఈవిడ అని అడుగుతారు. ఇక పల్లవి ఈవిడ ఈ ఇంటి పని మనిషి అని పల్లవి చెప్పగానే మీనాక్షి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంతలోనే అవని అక్కడికి వచ్చి పల్లవి మాటలు వింటుంది. పల్లవి, ఏమన్నావు? మా అమ్మని ఈ ఇంటి పని మనిషి అంటావా అని అంటూ ఉంటే తప్పేముంది, మీ అమ్మ ఇంతకుముందు 4 ఇళ్లలో పనులు చేసుకునే కదా మీ తమ్ముడిని పెంచింది. ఈ ఇంట్లో కూడా అదే పనులు చేస్తుంది. పనులు చేసే వాళ్ళని పని మనిషి కాకపోతే యజమాని అంటారా అని పల్లవి కోపంగా మాట్లాడుతూ ఉంటే అవనికి చాలా కోపం వస్తుంది. పల్లవి, ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? అసలు ఆవిడెవరో తెలుసా? నీ కన్న తల్లి అని అనగానే పల్లవి, మీనాక్షి, భానుమతి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అప్పుడే పల్లవి, ఏంటి నా కన్న తల్లా అని అనగానే అవని తేరుకొని, అదే నీ కన్న తల్లి లాంటిది, అలాంటి ఆవిడని పట్టుకొని పని మనిషి అని చెప్తావా? అది కాకుండా మా అమ్మకి సర్జరీ అయిందని నీకు కూడా తెలుసు. తన హెల్త్ కండిషన్ ఎలా ఉందో తెలిసి కూడా నీ ఫ్రెండ్స్కి మా అమ్మ చేత సేవలు చేయిస్తావా అని అంటూ ఉంటే తప్పేముంది, బాగానే ఉంది కదా. అయినా మీ అమ్మ నాకు కన్న తల్లి లాంటిది ఎలా అవుతుంది? ఎప్పటికీ అది అవ్వదు. చచ్చినా బ్రతికినా రాజేశ్వరియే నా కన్న తల్లి. ఇలాంటి దానికి కూతురుగా ఉండే కంటే చచ్చిపోవడం బెటర్ అని పల్లవి అనగానే మీనాక్షి, అవని ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక పల్లవి, చచా, నా ఫ్రెండ్స్ నాతో మాట్లాడడానికి ఇక్కడికి వస్తే మొత్తం అప్సెట్ చేశారు. పదండే, మనం మంచి రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేద్దాము అని పల్లవి ఫ్రెండ్స్ అయితే అక్కడ నుండి వెళ్ళిపోతారు. పల్లవి అన్న మాటలకి మీనాక్షి ఏడుస్తూ ఉంటుంది. అమ్మ, నువ్వేం బాధపడకమ్మా, పల్లవి గురించి తెలుసు కదా అని అనగానే, లేదమ్మా, నాకు ఇదేమీ కొత్త కాదు కదా. అయినా పల్లవి అలా అన్నందుకు నేనెప్పుడు బాధపడను అని మీనాక్షి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. పల్లవి తన ఫ్రెండ్స్తో కలిసి రెస్టారెంట్కి వెళ్తుంది. ఇక తన ఫ్రెండ్స్తో రెస్టారెంట్లో డిన్నర్ చేసిన తర్వాత పల్లవి తిరిగి ఇంటికి వస్తూ ఉంటుంది. అలా వస్తూ ఉంటే పల్లవికి రాజేశ్వరియే గుర్తొస్తూ ఉంటుంది. ఇంతకుముందు రాజేశ్వరితో తను రెస్టారెంట్కి వెళ్ళి ఇష్టమైన ఐటమ్స్ రాజేశ్వరి తను ఇద్దరు ఒకరికొకరు తినిపించుకోవడం, సరదాగా మాట్లాడుకోవడం అవన్నీ పల్లవికి గుర్తుకు వచ్చి చాలా ఎమోషనల్ అయిపోతుంది. అమ్మ, ఇంతకుముందు మనం ఎప్పుడంటే అప్పుడు కలిసి రెస్టారెంట్లో భోజనం చేసేవాళ్ళం. ఇప్పుడు నేను ఎవరితో చేయాలమ్మా? నన్ను ఎవరు అర్థం చేసుకుంటారు? ఈ ప్రపంచంలో నన్ను అర్థం చేసుకునేది నువ్వు ఒక్కదానివే అనుకున్నాను. నువ్వు కూడా నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయావు. ఈ ఒంటరిగా ఈ ప్రపంచంలో ఈ మనుషులతో ఎలా పోరాడాలమ్మా అని ఇక పల్లవి అయితే ఏడుస్తూ ఉంటుంది. తనకి బాగా రాజేశ్వరి గుర్తుకు రావడంతో ఒక్కసారి ఇంటికి వెళ్ళాలి అని ఇక రాజేశ్వరి ఇంటికి వెళ్తుంది. పల్లవి ఇంటికి వెళ్ళగానే ప్రణతి అక్కడే ఉంటుంది. పల్లవిని చూసి ప్రణతి ఆశ్చర్యపోతుంది. పల్లవి దగ్గరికి వెళ్ళి, పల్లవి వదిన, ఏంటి ఇంత సడన్గా అని అంటూ ఉంటే పల్లవి ఏమీ మాట్లాడదు. అక్కడే ఉన్న తన తల్లి రాజేశ్వరి ఫోటో దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. అది చూసిన ప్రణతికి అర్థమైపోతుంది, పల్లవికి రాజేశ్వరి అత్తయ్య గుర్తుకు వచ్చినట్టుంది, అందుకే ఇక్కడికి వచ్చిందేమో అని ప్రణతి కూడా అనుకుంటూ పల్లవిని చూసి బాధపడుతుంది. ఇక పల్లవితో, పల్లవి వదిన, నీకేమైనా కాఫీ, టీ ఏదైనా తీసుకురానా అని అంటూ ఉంటే, నాకేం వద్దు, నేనొక్కసారి మా అమ్మ గదిని చూడాలి అని చెప్పి ఇక అంటూ ఉంటే ప్రణతి, దేనికొదినా
అని అడుగుతుంది. మా అమ్మ ఒళ్ళో పడుకోవడానికి ఎలాగో మా మామ్ నాకు లేకుండా పోయింది. కనీసం మా మామ్ గదిలో అయినా ఉంటే తన జ్ఞాపకాలతో మా మామ్ ఒడిలో పడుకున్నట్టు ప్రశాంతంగా ఉంటుంది. ప్రణతి, నన్ను డిస్టర్బ్ చేయకు అని పల్లవి అయితే రాజేశ్వరి గదిలోకి వెళ్తుంది. రాజేశ్వరి గదిలోకి వెళ్ళగానే రాజేశ్వరి బెడ్ పక్కనే ఒక స్టూల్ పైన తను పల్లవి కలిసి దిగిన పల్లవి ఫోటోని అక్కడే ఉండడం చూసి పల్లవి అయితే చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఆ ఫోటోని చూసి, అమ్మ నీ ప్రపంచం నేనే అని తెలుసమ్మా, నాకు కూడా నువ్వే ప్రపంచం అయిపోయావు, అలాంటి నన్ను వదిలేసి వెళ్ళిపోయావు, నేనెలా బ్రతకాలమ్మా అని పల్లవి అయితే కన్నీళ్ళు పెట్టుకొని ఆ ఫోటోనే చూస్తూ ఉంటుంది. ఇక రాజేశ్వరి గదిలో ఉన్న వస్తువులన్నిటినీ చూసి పల్లవి చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది. అలా గదిలో చూస్తూ ఉంటే అక్కడే ఒక కబోర్డ్లో రాజేశ్వరి రాసుకున్న డైరీ కనిపిస్తుంది. ఆ డైరీని చూసి పల్లవి ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. మా మామ్ డైరీ, ఈ డైరీలో మామ్ కష్టాలు సుఖాలు అన్నీ రాసుకుని ఉంటుంది అని పల్లవి ఆ డైరీని ఓపెన్ చేసి చదువుతూ ఉంటుంది. అందులో తను పల్లవిని ఎంతగా ప్రేమిస్తుందో, తన భర్త చక్రధర్ని ఎంతలా ఆరాధిస్తుందో అవన్నీ రాసుకుంటూ ఉంటుంది. అలా రాసిన డైరీ మొత్తం చదువుతూ ఉంటుంది. అలా చదువుతూ చివరి పేజీ వరకు రాగానే అందులో భరత్ పల్లవిల పుట్టుక గురించిన విషయం రాసుకుంటుంది. అది చూసి పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇన్ని రోజులు పల్లవియే నా కన్న కూతురని, నా రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ అని అనుకున్నాను. కానీ పల్లవి నా కన్న కూతురు కాదని ఈరోజే తెలిసింది. పల్లవి నా సవతి అయిన మీనాక్షి కన్న కూతురని నిజం ఈరోజే తెలిసింది. మీనాక్షి దగ్గర ఉన్న భరత్ నా కన్న కొడుకని నేను నమ్మలేకపోతున్నాను అని ఇక రాజేశ్వరి డైరీలో రాసుకుంటుంది. చక్రధర్ ఏ పరిస్థితుల్లో పల్లవి భరత్లని మార్చాడో అదంతా కూడా అందులో క్లియర్గా రాస్తుంది రాజేశ్వరి. మీనాక్షి కన్న కూతురైన పల్లవి నా పంచ ప్రాణాలు, భరత్ నా రక్తం పంచుకొని పుట్టిన కొడుకు, వీళ్ళిద్దరినీ నేను ఎప్పుడూ వదులుకోను, వీళ్ళకి నేను ఎప్పటికీ అమ్మలాగే ఉండాలి. పల్లవిని మీనాక్షికి ఇచ్చే ప్రసక్తే లేదు. అలా కావాలి అంటే నా కొడుకైన భరత్ని నా దగ్గరికి రప్పించుకోవాలి అని ఇక రాజేశ్వరి ఏమేం చేసిందో అవన్నీ కూడా డైరీలో రాసుకుంటుంది. అది చదివి పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఈ విషయం నాకు, అవనికి, నా భర్త చక్రధర్కి తప్ప ఎవ్వరికీ తెలీదు. ఈ నిజం ఎవ్వరికీ తెలియడానికి వీల్లేదు. ఈ నిజం తెలిసిన మరుక్షణం పల్లవి నాకు దూరం అయిపోతుంది. నా ప్రాణమైన పల్లవిని నేను ఎప్పటికీ వదులుకోలేను అని రాసుకున్న చూసి పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మీనాక్షియే తన కన్న తల్లి అనే నిజం తెలుసుకొని పల్లవి గుండె ఆగిపోయినంత పని అయిపోతుంది. అక్కడే కుప్ప కూలిపోయి ఏడుస్తూ ఉంటుంది. మీనాక్షిని తను ఎంతలా అవమానించిందో, ఎంతలా బాధ పెట్టిందో అవన్నీ గుర్తు చేసుకొని పల్లవి అయితే కన్నీరు మున్నీరుగా వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. అవని చక్రధర్ ఎన్నోసార్లు మీనాక్షి నీ తల్లి లాంటిదని చెప్పిన మాటలు కూడా పల్లవి గుర్తు చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. నేను ఎంత పాపం చేశాను, ఎంత ఘోరం చేశాను, ఏ కన్న కూతురు తన తల్లిని అనకూడని మాటలు అన్నాను, ఎంతగానో బాధ పెట్టాను, నా తల్లి కన్నీళ్ళకి నేనే కారణమయ్యాను అని ఇక పల్లవి అయితే ఏడుస్తూ ఉంటుంది. నా పాపానికి ఎలాగైనా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని లేచి ఎమోషనల్గా ఏడ్చుకుంటూ ఇంట్లో నుండి వెళ్తూ ఉంటుంది. పల్లవి అలా ఏడుస్తూ వెళ్ళడం ప్రణతి గమనిస్తుంది. వదిన ఏమైంది అని పిలుస్తున్నా కూడా
పల్లవి ఏడ్చుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక పల్లవి అయితే నేరుగా ఇంటికి వెళ్తుంది. అలా ఏడ్చుకుంటూ వస్తూ ఉంటుంది. అక్కడే మీనాక్షి కుర్చీలో కూర్చొని ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటే పల్లవి పరిగెత్తుకుంటూ వచ్చి మీనాక్షి కాళ్ళ మీద పడి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. అమ్మా, నన్ను క్షమించమ్మా, నేను తప్పు చేశాను, పాపం చేశాను, క్షమించమ్మా అని మీనాక్షిని కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుతూ ఉంటే మీనాక్షి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. పల్లవి అలా మీనాక్షి కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడడం చూసి అవని, కమల్, పార్వతి, చక్రధర్, అక్షయ్ అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇదంతా కళ నిజమా అని వాళ్ళు షాక్లో ఉండి చూస్తూ ఉంటారు. మీనాక్షి కూడా అమ్మ పల్లవి, ఏంటమ్మా ఇది, నువ్వు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి, లేమ్మా లే అని అంటూ ఉంటే ఇక పల్లవి, లేదమ్మా, నువ్వు నన్ను క్షమించాను అంటేనే నేను లేస్తాను అని అనగానే, అమ్మ నువ్వు నా కూతురు లాంటి దానివి, అవని ఎంతో, నాకు నువ్వు కూడా అంతే, అలాంటి నువ్వు ఏడుస్తూ ఉంటే ఈ తల్లి మనసు ఎలా తట్టుకుంటుందమ్మా, లేమ్మా అని ఇక మీనాక్షి పల్లవిని దగ్గరికి తీసుకుంటుంది. ఎందుకమ్మా, ఎందుకు ఇంతలా బాధపడుతున్నావు అని అంటూ ఉంటే, అమ్మ ఇన్ని రోజులు నేను అపోహలో ఉన్నాను, నువ్వే నా కన్న తల్లివని నాకు ఈరోజే తెలిసింది. నా తల్లిని నేను ఎంతలా అవమానించానో, ఎంతలా బాధ పెట్టానో నాకు తెలిసొచ్చిందమ్మా, అందుకే నిన్ను క్షమాపణలు అడుగుతున్నాను, నన్ను క్షమించమ్మా అని పల్లవి అంటూ ఉంటే మీనాక్షి, అవని, చక్రధర్ అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. పల్లవికి నిజం ఎలా తెలిసిపోయిందా అని స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. అప్పుడే మీనాక్షి, ఏంటి పల్లవి, ఏమంటున్నావు నువ్వు, నేను నీ కన్న తల్లినేంటి అని అనగానే ఇక అవని, చక్రధర్లు మీనాక్షితో చెప్తూ ఉంటారు, అవునమ్మా పల్లవియే నీ కన్న కూతురు అని అనగానే మీనాక్షి షాక్ అయిపోతుంది. ఏంటవని, ఏమంటున్నావు నువ్వు అని అనగానే చక్రధర్ జరిగిన విషయం మొత్తం కూడా మీనాక్షితో చెప్తాడు. ఆ రోజు రాజేశ్వరికి ఏం జరుగుతుందో అని తొందరలోనే చనిపోతాడు అనుకున్న భరత్ని నీకు దగ్గర చేశాను, నీకు పుట్టిన పల్లవిని రాజేశ్వరిని దక్కించుకోవడం కోసం రాజేశ్వరికి దగ్గర చేశాను అని చెప్పగానే మీనాక్షి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.